గురువుగారు, మన హైందవ ధర్మంలో ఇంతమంది దేవతలు ఎందుకు ఉన్నారు? దేవుడు ఒక్కడే అని చెప్పినటువంటి మన ధర్మం ఇన్ని పురాణ కథల ద్వారా ఇంతమంది దేవీ దేవతలను ఎందుకు తెలియజేసింది? ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని ఋగ్వేద వాక్యం. దేవతలకు సంబంధించిన స్తోత్ర పాఠాలు, అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి, త్రిశతి, ఇలా వివిధ రూపాలలో వివిధ నామాలతో 33 కోట్ల దేవతలుగా పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వ్యయింతురు గాని అంటూ మహాకవి గుర్రం జాషువా గారు 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమది, క్షుధార్తుల క్షుత్తులారునే అని కూడా వివరిస్తారు. ఆయన కాలానికి తెలుగునాట ఉన్న మానవాళి జనాభా 33 కోట్లు. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే ప్రతి వ్యక్తిలో కూడా దైవాన్ని మనం చూడాలి. ఆర్ష సంప్రదాయంలో దైవం అన్నప్పుడు అగ్నిహోత్రుడే దైవం. ఆ దైవానికి సంబంధించిన వివిధ విభూతులు, ప్రకృతులు దైవ రూపాలుగా కీర్తింపబడి ఉన్నవి. పురాణాలు అనేకం, అందులో దశవిధ అవతారాలు మనం స్మరిస్తూ ఉంటాం. భాగవతాన్ని మనం తలుచుకుంటే అందులో 28 అవతారాల ప్రస్తావన వస్తుంది. మరి దశావతారాలే కదా, కానీ భాగవతం 28 అవతారాలను వివరిస్తుంది. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ ఒక సూత్ర ప్రమాణం ఉంది. కనుక దేవతలందరూ ఒకటే. నానా రూపధరో భూత్వా సర్వేషాం ఇప్సితప్రదః. అనేక రూపాలలో ఉండే దైవీయ రూపం ఒక్కటే. సూర్యుడు ఒక్కడే, కానీ ఉదయించే సూర్యుడు వేరు, మధ్యాహ్న సూర్యుడు వేరు, సాయంత్రం సమయ సూర్యుడు వేరు, అస్తమించే సూర్యుడు వేరు, అర్ధరాత్రి సూర్యోదయం మనకు కనపడదు. వేరే దేశంలో లేడంటామా, ఉన్నాడుగా. కనుక దైవం ఒక్కటే, కానీ మన స్థాయికి అనుసరించి ఆ దైవాన్ని మనం స్తోత్రం చేయాలి. జ్వరానికి సంబంధించి వినియోగించేటటువంటి ఆ ఔషధంలో వినియోగించే రసాయన ద్రవ్యం పారాసిటమాల్. మనకు వచ్చిన ఆ జ్వర స్థాయిని అనుసరించి మనం తీసుకున్న ఈ మాత్ర 200, 250, 500, 650, ఇప్పుడు 1000 కూడా. ఇలా ఎంజీ పొటెన్సీ ప్రమాణాలలో ఉన్నప్పుడు వాటి పేర్లు వేరే ఉంటాయి. అన్నింటిలో ఉండేటటువంటి ఔషధం మట్టుకు ఒక్కటే, అది పారాసిటమాల్. ఎలాగో దైవం కూడా ఒక్కటే. మనం మన స్థాయిని అనుసరించి పిలుచుకుంటూ ఉంటాం.